పరిస్థితి వాతావరణం వచ్చింది కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల. ఓకే సుమన్ గారు, భరత్ గారు, సరే దిలీప్ గారు చాలా విషయాలు చెప్పినారు. దిలీప్ గారు నెంబర్ 1 బీజేపీ ఉందంటారు ఇవాళ ఉన్న పరిస్థితిలో. ప్లస్ ఎన్డీఏలో జాయిన్ అయి ఉండేందుకు ఉండొచ్చు అని అంటారు. ఆయన పూర్తిగా కొట్టిపారేయట్లేదు. ఆయన దిలీప్ గారు చాలా విషయాలు మాట్లాడినారు. నేను 1 by 1 మాట్లాడతా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనాడైనా ఈనాడైనా మా పార్టీ చాలా బలంగా ఉంది. సరే, రాజకీయాల్లో సమాజంలో కొన్ని ఎన్నికల్లో కొన్ని సందర్భాల్లో గెలుస్తుంటాము, కొన్ని సందర్భాల్లో ఓడిపోతుంటాము. దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు వరుసగా 3వ సారి ఎవరు కూడా అధికారంలోకి రాలే. మేము 2014లో 63-64 సీట్లతో అధికారంలోకి వస్తే 2018లో 2వ టర్మ్లో 88 సీట్లతో అధికారంలోకి వచ్చినాం. మళ్ళీ మొన్న 2023లో మేము 39 సీట్లకు పరిమితమైనా కూడా 15 సీట్లు చాలా తక్కువ మార్జిన్లో మేము ఓడిపోయినాం. కారణాలు ఏమైనా కావచ్చు, మేము ఓటమిని ఒప్పుకున్నాము. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ఇవాళ మీరు ఒకసారి భరత్ గారు, మనం గతంలోకి పోయి దిలీప్ గారు ఆనాడు మాతో ఉన్న రోజులను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సరే అప్పుడే వారు వెళ్ళిపోయినట్టున్నారు. 2009లో కూడా ఆనాడు మాకు 10 ఎమ్మెల్యే సీట్లే వచ్చినాయి. చాలా మంది మేధావులు అనేటోళ్ళు, చాలా మంది మేమంటే నచ్చనోళ్ళు, ఇక అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది, తెలంగాణ భవన్కు టూలెట్ బోర్డు పెట్టేస్తారు అట్లా మాట్లాడిర్రు. ఇక కాంగ్రెస్లో విలీనం చేసి పారేస్తారు, అయిపోయింది పార్టీ పని, ఇట్లా మాట్లాడిర్రు. కానీ ఫీనిక్స్ పక్షి లెక్క టీఆర్ఎస్ పార్టీ ఎట్లా లేచింది, తెలంగాణ జనాన్ని సమీకరించి ఎట్లా ఉద్యమం చేసింది, ఏం జరిగిందో అదంతా చరిత్ర మన కళ్ళ ముందర ఉన్నది. ఇవాళ కూడా మేమేమంటున్నాం, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక డిఫరెంట్ నేరేటివ్ తీసుకొచ్చినారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసిపోయినాయి. ఎందుకంటే బలమైన అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేసిన దగ్గర బలహీనమైనటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి మాటిచ్చి వచ్చిండు, కేక్ కోసినట్టుగా మీకెనిమిది మాకెనిమిది అని పంచుకున్నారు వాళ్ళు. తద్వారా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని ఒక నేరేటివ్ డెవలప్ చేసి ముఖ్యమంత్రి గారే ఏమంటారు, అరే జాతీయ రాజకీయాలకు ఈ పార్టీకి ఏం సంబంధం బీఆర్ఎస్ కు, అయితే మా కోటేయాలా లేకపోతే బీజేపీ కోటేయాలని స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారేమో దేశం మొత్తం బీజేపీని తిట్టుకుంటూ తిరిగిండు పార్లమెంట్ ఎన్నికల్లో. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది, వారు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్కి ఏం అవసరం, రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు, అయితే మాకేయాలా లేకపోతే బీజేపీకి వేయాలని వారు మాట్లాడారు. సో అటువంటి సందర్భాల్లో సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మాకు సీట్లు రాకపోవచ్చు, కానీ మేము పోరాటం ఆపలే, మేము కొట్లాడడం ఆపలే. ప్రధాన ప్రతిపక్షంగా మూసి ప్రక్షాళన పేరుతో ఆ పేరిట హైదరాబాద్లో విధ్వంసం చేస్తుంటే మేము నిలబడ్డం ప్రజల పక్షాన, హైడ్రా విధ్వంసం చేస్తుంటే ప్రజల పక్షాన నిలబడ్డం, లగచర్ల అక్కడ ఫార్మా కంపెనీ పేరిట లంబాడ బిడ్డల మీద దాష్టికం చేస్తుంటే ఢిల్లీ దాకా పోయి కొట్లాడి దాన్ని ఆపిచ్చినాం. చెప్పనండి భరత్ ఒక్క నిమిషం నేనేమంటున్నా, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. 1 నిమిషంలో నేను కంప్లీట్ చేస్తాను. నేనేమంటున్నా, తర్వాత కంచగచ్చబౌలి భూముల విషయంలో మేము కొట్లాడినాం, రైతాంగం సమస్యల విషయంలో కొట్లాడినాం, నిరుద్యోగుల గురించి కొట్లాడినాం. 20 నెలల్లో ప్రధాన ప్రతిపక్షంగా డెఫినెట్గా మేము కొట్లాడినాం, ప్రజల పక్షాన మా పని మేము చేస్తున్నాం. సరే, కొంతమంది ఆనాడు మమ్మల్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఈనాడు కూడా వాళ్ళకి ఒప్పుకునే మనసు రాకపోతే మేము ఏం చేస్తాం? వాళ్ళు మనసులో ఏదేదో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దనే ఆలోచనతో ఏదేదో మాట్లాడుతుంటే మేము దానికి చేసేది ఏం లేదు. కానీ ఆనాడైనా ఈనాడైనా డెఫినెట్గా ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఇంకా 50 ఏళ్ళు ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది. ఈ పార్టీని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి చేస్తున్న కుట్ర విలీనం అనేటటువంటి చర్చ. ఈ రకమైనటువంటి చర్చలు తీసుకొచ్చి ఏదో మమ్మల్ని డిఫెన్స్లోకి నెట్టేయాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు సఫలం కావు. ఇంకొక విషయం కూడా నేను స్పష్టంగా ఇక్కడ భరత్ గారు చెప్పదలుచుకున్నా, సీఎం రమేష్ గారు అంతెత్తున ఎగిరి మాట్లాడిండు. కానీ వాస్తవ విషయాలు ఏం చెప్పారు, ఆయనకు 1660 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లొచ్చింది, ఎన్ని కంపెనీలు టెండర్లు పార్టిసిపేట్ చేసినాయి, ఎవరు ఎంత ప్రైసు దాఖలు చేసిర్రు, అదంతా బయట పెట్టాలి కదా వివరాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో క్విట్ ప్రోకో జరుగుతుందని గతంలో కూడా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా 4350 కోట్లను కేక్ కోసుకున్నట్టుగా మెగా కంపెనీ ఓ ముక్క, రాఘవ కంపెనీ మంత్రి గారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వారి కంపెనీ ఒక ముక్క కోసుకున్నారు. సో ఈ మీరు మెగాకు చాలా కాంట్రాక్ట్స్ ఇచ్చారు, మీరు రిత్విక్ కంపెనీకి కాంట్రాక్ట్స్ ఇచ్చారు సీఎం రమేష్ కు. ఆయనే చెప్పారు సీఎం రమేష్, నాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఇచ్చారు కదా అని అన్నారు. ఇప్పుడు ఇది ఎట్లొచ్చిందో బయట పెట్టమని అంటున్నాం కదా. కేటీఆర్ గారు గతంలోనే కంచగచ్చబౌలి ఇష్యూ వచ్చిన సందర్భంలోనే ఈ భూములను తనఖా పెట్టి 10,000 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం తీసుకొని రావడానికి ఒక బీజేపీ ఎంపీ సహకరించిండు. సందర్భం వచ్చినప్పుడు వారి పేరు బయట పెడతాం, త్వరలో వారికి ఆయాచిత లబ్ధి జరగబోతుంది అని కూడా కేటీఆర్ గారు చెప్పారు. నేనేమంటున్నా, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీలకు, బీజేపీ నాయకులకు వర్కులు వస్తాయా అండి?
మీరు చెప్పండి భరత్ గారు. ఒక్కసారి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నిమిషం భరత్ గారు ప్లీజ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, బీజేపీకి 660 కోట్ల వరకు వస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? హ్యాండ్ ఇన్ గ్లౌ కాకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో లేకుంటే ఏదో జరగకుండా ఉంటే ఇట్లా ఎట్లా సాధ్యమవుతుంది అనేది నా ప్రశ్న. దానికి సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాల్సిన సీఎం రమేష్ దాన్ని అడుగుదాం, మనతో పాటు బట్టగాల్చి మీద వారేసి ఏదో వారు మనతో పాటు మకాన్ సింగ్